ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. అదే ప్రస్తుతం మోడీ అనుసరిస్తున్నటువంటి సూత్రం. ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్నటువంటి భారత వ్యతిరేక శక్తులు ఊచకోత గురవుతున్నారు, కాల్చి చంపబడుతున్నారు, యాక్సిడెంట్లో చచ్చిపోతున్నారు. ఒకప్పటి మొసాద్ ప్లానింగ్, ఒకప్పటి సిఐఏ ప్లానింగ్ భారతదేశం చేస్తోంది. ఇది ప్రపంచమంతా కోడేకూస్తోంది, అరుస్తోంది. అయితే దీంట్లో ఎవడు ఏది చెప్పలేడు. అమెరికా వాడు చివరికి ఒక కేసు కూడా పెట్టి కథ నడిపిస్తున్నటువంటి పరిస్థితి చూసాం. రా మీదన, వివేక్ యాదవ్ మీదన, ఇదంతా. అయితే ఆగుతుందా మోడీ సర్కార్? వెనక్కి తగ్గుతుందా? నథింగ్, ముందుకే వెళ్తోంది. ఏదైతే ఇప్పుడు పాకిస్తాన్లో గిల్గిట్ బల్టిస్తాన్, బెలూచిస్తాన్ ప్రాంతంలో సింధ్ రెబల్స్ వాళ్ళు, అంటే అక్కడ మన శత్రువులు అయినటువంటి పాకిస్తానీ సైన్యాన్ని దెబ్బతీస్తున్నటువంటి వాళ్ళ శత్రువులకి మనం అండగా నిలబడతామంటే నిలబడకపోవచ్చు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రోత్సహిస్తారు. మేబీ వెనక నుంచి నిలబడచ్చేమో కూడా. అట్లాగే ఇప్పుడు బంగ్లాదేశ్ నుండి మనకి కథ నడపాలని చూస్తే ఆ బంగ్లాదేశ్ వాళ్ళ మీదనే దాడులు చేస్తున్నట్టు అరాకన్ ఆర్మీ వాళ్ళకి మోడీ సహకరిస్తున్నాడంటూ ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళు ఏడుస్తున్నారు. టోటల్గా అరాకన్ ఆర్మీకి సంబంధించినటువంటిది ప్రధానమైనటువంటిది. అంటే బంగ్లాదేశ్ వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ చితిమి కొడుతున్నారు. ఇప్పుడు చివరికి భారతదేశపు సరిహద్దులకు మోహరించడం మానేసి అక్కడికి వెళ్ళి అరాకన్ ఆర్మీతో యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది.